పొన్నూరులో వైసీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికారం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన వైసీపీ ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. మొక్కజొన్నల అంశాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు కుల వివాదాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ధూళిపాల నరేంద్ర, అంబటి మురళీకృష్ణ జగన్ ప్రోత్సాహంతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రాజకీయ పరమైనగా ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంఘం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుపెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం, కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తూ ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో, ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో, దాని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో, విద్వేషాలు రెచ్చగొడతామో, రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించటం, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని
వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.